ప్రేమ ప్రయాణం ఖండాలు దాటింది. మూడుముళ్ల బంధంతో దేశాల సరిహద్దులు చెరిపేశారు. మనస్సులు కలిశాయి, మనువాడారు. ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకుని పెద్దల్ని ఒప్పించారు. 12 పిల్లలకు జన్మనిచ్చిన బ్రిటన్ అబ్బాయి, తెలంగాణ అమ్మాయిపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. ఇతని పేరు డానియల్ బేల్స్. ఇంగ్లాండ్ కు చెందిన డానియల్ ఎంపీ కూడా అయ్యారు. ఈమె పేరు ప్రశాంతి రెడ్డి. వరంగల్ జిల్లా నరసంపేట మండలం ద్వారకాపేటకు చెందిన ప్రశాంతి, ఇంగ్లాండ్ కు చెందిన డానియల్ కొన్నేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో ఇంగ్లాండ్, భారత సాంప్రదాయాల ప్రకారం పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ రాజకీయాల్లో ఎదుగుతున్న వ్యక్తిగా, ఎంపీగా డానియల్ కు మంచి పేరుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే ఎంతో ఇష్టపడే డానియల్ తెలంగాణలో పర్యటించారు. అత్తారింటికి దారేదంటూ వరంగల్ జిల్లాకు వచ్చిన ఆయన కాకతీయుల ఖిల్లాలో ఆలయాలను సందర్శించి శివపూజలు చేసి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ప్రశాంతి రెడ్డి అమ్మా నాన్న కటంగూర్ రామచంద్రారెడ్డి, యశోద ఇద్దరూ డాక్టర్లే. వైద్య వృత్తి రీత్యా పేరెంట్స్ ఇంగ్లాండ్ కు బయలుదేరడంతో ప్రశాంతి కూడా వారితో వెళ్లి ఇంగ్లాండ్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాత తాను పొలిటికల్ గా బిజీగా ఉంటే ఇంటి వ్యవహారాలన్నీ ప్రశాంతి చక్కగా చూసుకుంటోందని తెగ పొగిడేస్తున్నాడు డానియల్. వీరికి ముద్దులోలికే 2 పిల్లలు, సాషా, లారా కూడా ఉన్నారు. ఆర్మీలో 9 ఏళ్ల పాటు పనిచేసిన డానియల్ మేజర్ బాధ్యతలు నిర్వర్తించారు. అట్లాంటిక్ సముద్రాన్ని 101 రోజుల్లో దాటిన గిన్నిస్ రికార్డు కూడా ఈయన సొంతమని చెబుతోంది ప్రశాంతి. 2010 ఇంగ్లాండ్ పార్లమెంటు ఎన్నికల్లో తాను గెలుపొందటానికి ప్రశాంతి అందించిన తోడ్పాటు ఉన్నతమైందన్నారు డానియల్. అలాగే భారతీయ మహిళలన్న, సాంప్రదాయమన్న ఎంతో గౌరవమన్నారు. We met at a wedding, family పెళ్లి అయినాక 1 year later పెళ్లి చేసుకున్నాం. ఇండియా వచ్చి పెళ్లి చేసుకున్నాం. Daniel was the youngest major in the army, promoted to British Army, youngest major. He's a double Guinness World Record holder. He rowed across the Atlantic and he walked to the North Pole. So youngest serving major in the army and double Guinness World Record holder and a member of parliament. And Hindu culture, but in particularly Telugu people and Telugu culture. I was sensible enough to marry an Indian lady. I was even more sensible, I married a Telugu lady. And I was even more sensible, I married a Varanganu, a lady from Varanga. తమకు అంత గొప్ప వ్యక్తి అల్లుడిగా దొరకటం గర్వంగా ఉందంటున్నారు ప్రశాంతి తల్లి యశోద.